ప్రపంచంలో చాలామంది పిల్లల కోసం తాపత్రయపడుతున్నారు. సరే, వీర్య కణాల సమస్యలతో బాధపడుతున్నారు. కణాలు తక్కువని, మొటిలిటీ అని, మార్ఫాలజీలో లోపాలని, కౌంట్ అప్ అండ్ డౌన్ అవటమని, కౌంట్ తక్కువ ఉండటమని, ఇలాంటివన్నీ ఇబ్బంది పడుతున్నారు. కానీ ఏ డాక్టరు కూడా జీరో కౌంట్ ఉంటే వైద్యము చేయలేము, ప్రెగ్నెన్సీ తెప్పించలేము అని చెప్తూ ఉన్న ఈ రోజుల్లో, ఏ డాక్టర్ కూడా ధైర్యం చెప్పలేని ఈ రోజుల్లో, మరి ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ మాత్రం జీరో టు హీరోగా చేసి, జీరో ఉన్న కణాలను కూడా పెంచి, మొటిలిటీ తెచ్చి, మార్పాలజీ తెచ్చి, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తీసుకొస్తున్న ఒకే ఒక డాక్టరు దగ్గరికి దామోదర్ రెడ్డి గారు, వినీత గారు వచ్చారండి గద్వాల్ నుంచి. అంతే కదండి? ఆ దామోదర్ రెడ్డి గారు, వినీత గారు గద్వాల్ నుంచి వచ్చి మరి ఈరోజు ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా, జీరో కౌంట్తోనూ, వెరికోజీలతో. ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్ డోనారు లేదు. ఎన్ని రోజుల్లో పొందారండి? 2 మంత్స్లో. అది కూడా 2 మంత్స్లో. అసలు చెప్తే వినడానికి కూడా విచిత్రంగా ఉంటుంది, నమ్మడానికి కూడా కష్టంగా ఉంటాయి. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. మ్యాజిక్ ఎలా ఉంటుందంటే, విన్నవాడికి వింతగా ఉంటుంది, తెచ్చుకున్నవాడికి మరింత భయంగా ఉంటుంది. నాకే వచ్చిందా ప్రెగ్నెన్సీ? డాక్టర్ గారు మాకు వచ్చినట్టు, మాకు నిజంగా వచ్చిందా డాక్టర్ గారు? నమ్మలేరు, నమ్మడానికి కూడా కష్టం. మరి పెళ్ళయి నిన్న మొన్న పెళ్ళయింది ఆయనకి. పెళ్ళయి 5 ఏళ్ళు, 5 ఏళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ లేదు. ఎక్కడికి వెళ్ళినా జీరో కౌంటు అది లేదు అని చెప్పి ఆయనకి ఆ ప్రోడక్ట్లని, ఈ ప్రోడక్ట్లని, రకరకాల ప్రోడక్ట్లు అంటగట్టేశారు. అలాగే మందులని, రకరకాల ప్రొసీజర్లని చెప్పి భయపెట్టారు. కానీ ఈరోజు ఆయన జీరో కౌంట్తో కూడా, వెరికోజీలు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాడు న్యాచురల్గా. అది కూడా 2 నెలల్లో. మరి జీరో నుంచి హీరోగా మారిన ఈ హీరో గారు ఏం చెప్తారో వినాలిగా. సినిమాల్లో ఉంటారు హీరోలు, వాళ్ళు రియల్ హీరోలు. ఈయన రియల్ హీరో. ఇదే నీ ఫస్ట్ మూవీ. హీరో నువ్వు. ఇప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో ఈ 5 ఏళ్ళు. కానీ దేవుడు ఆయన పడిన కష్టానికి, బాధకి, కన్నీళ్ళకి ఈరోజు సమాధానం చెప్పారు. చక్కగా బాధ నుంచి విముక్తుల్ని చేశారు. అది ఏ రకంగా ఆయన బయటపడ్డాడు ఈ ప్రమాదంలో నుంచి, ఈ గండంలో నుంచి ఎలా గట్టెక్కాడు అనేది ఆయన మాటల ద్వారా విందాం. దామోదర్ రెడ్డి గారు, వినీత గారు, గద్వాల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ. వయసు 40 సంవత్సరాలు, భార్య వయసు 30 సంవత్సరాలు. అయినా కూడా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా, అది కూడా 2 నెలల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. మేము చాలా సఫర్ అయ్యాం సార్. మా మిస్సెస్కి రెగ్యులర్ పీరియడ్స్ ఉండేటివి. ఆమెకు, నాకు కౌంట్ కూడా అప్ అండ్ డౌన్ అయ్యేది. ఒక్కోసారి పాజిటివ్ వచ్చేది, ఒక్కోసారి జీరో వచ్చేది. అట్లా వచ్చేది సార్, ఇబ్బంది అవుతుండే. మరి ఫస్ట్గా మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే మీ గురించి మా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు సక్సెస్ అయిందండి. ఆయనకు సక్సెస్ కాగానే వెళ్ళండి సార్, మీరు కూడా వెళ్ళండి, ఎక్కడెక్కడో తిరిగారు కదా, ఇది ఒక్కసారి నా మాట నేను ఎక్కడ వెళ్ళండి అంటే, లేదు సార్ అంత లాంగ్ మా మేడం ఏమొస్తుంది ఏం తెలియదు సార్ అన్న. ఎట్లైనా కన్విన్స్ చేసి తీసుకెళ్ళండి సార్ అదే అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత మా మేడం, సరే ఎన్ని తిరిగాము కదా 5 ఇయర్స్ నుంచి, మా ఫ్రెండ్కి పాజిటివ్ వచ్చింది కదా, మనం కూడా వెళ్దాం, దేవుని మీద భారం వేసి వెళ్దాం అని చెప్పాను. ఆయన చెప్పిన తర్వాత వీడియోస్ చూసాం సార్ బాగా. అప్పుడు మా మేడం కొంచెం కన్విన్స్ అయ్యారు. ఆమె కన్విన్స్ అయ్యి సరే వెళ్దాంలే అని చెప్పి టైం తీసుకొని వచ్చాం సార్. వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ రాగానే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యాం. పైన అయిన తర్వాత ఒక టీకా వేశారండి ఇద్దరికి కామన్గా. వేసిన తర్వాత కొన్ని టెస్టులు చేసి మీకు మెడిసిన్ పంపిస్తాం 1 వీక్ తర్వాత అని చెప్పి చెప్పారు. 1 వీక్ తర్వాత కాల్ చేసి మెడిసిన్కు పంపిస్తామని చెప్పారు సార్. మేము మెడిసిన్ 2 మంత్స్ వాడామండి. అంటే ఒక్కసారి పంపితే మనకు 2 మంత్స్ వస్తుంది మెడిసిన్. అది కూడా మనకు బిలో 10,000 మరి ఎక్స్పెన్సివ్ ఏం కాదు. బయట కంపేర్ చేస్తే మనకు ఒక టెస్ట్కు 10,000, 30,000 అట్లా చాలా ఖర్చు పెట్టే సందర్భం. నాకు ఒక లాస్ట్ 2024 జనవరి మంత్లో ఎట్ ఏ టైం ఒకటేసారి 1,20,000 తీసుకున్నారు ఒక దగ్గరికి హైదరాబాద్లో వెళ్తే. జస్ట్ టెస్ట్లు అని అవన్నీ వాటికి 1,20,000 అయిపోయినాయండి. మళ్ళీ దాంతోపాటు మన దగ్గర 10,000 అయింది. మన దగ్గర 2 మంత్స్ కలిపి 10,000 అండి. 10,000 అయింది. 10,000 కూడా కాదు, మళ్ళీ భార్య భర్త ఇద్దరికి కలిపి, మళ్ళా కలిపి సార్, భర్తకు కాదు, ఓన్లీ భార్య భర్త ఇద్దరికి కలిపి. అది 2 నెలలకి కలిపి 10,000. 2 నెలలకు కలిపి 10,000 అండి మనకు. ఇంకోటి ఏంటంటే, మేము క్రిములకి ఇచ్చారు సార్ ఫస్ట్ 2 మంత్స్కు. హార్మోన్స్ కూడా బుక్ చేసుకుందాం, ఎందుకంటే మెడిసిన్ సార్ ఏం చెప్పారంటే మాకు వెళ్ళేటప్పుడు
ఎవరైనా కానీ మెడిసిన్ వాడేటప్పుడు బ్రేక్ ఇవ్వద్దు, కంటిన్యూషన్లో వాడాలి. బ్రేక్ ఇస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మొదటికి వస్తున్న పరిస్థితి అని చెప్పారు. ఆ భయంతో మేము ఏం చేసామంటే డేట్ రాకపోని అని చెప్పి ముందే నేను ప్లాన్డ్గా బుక్ చేసి మెడిసిన్ హార్మోన్స్ కూడా తీసుకున్నామండి. కొరియర్ ద్వారా తెప్పించుకున్నాం. అవునండి, కొరియర్ ద్వారా తెప్పించుకున్నాం సార్. తర్వాత ఏమైందంటే మా మేడం ఉండి ఎందుకు అవి స్టార్ట్ చేయడం, నాకు కొద్దిగా డౌట్గా ఉంది, ఒకసారి కిట్ తీసుకొచ్చి ఇవ్వంటే సర్లే అని ఆమె ఏం చెప్పిందంటే ఒక కిట్ వద్దు 2 తీసుకురా అన్నది. సర్లే అని చెప్పి ఫస్ట్ ఒక దాంట్లో చేసుకున్నది, ఓకే పాజిటివ్ వచ్చింది. ఆమె నమ్మలేదు. ఫస్ట్ మళ్ళీ ఇంకా తర్వాత రెండో కిట్ తీసుకుంది, పాజిటివ్ వచ్చింది. సర్లే అని చెప్పి సార్కు మెసేజ్ పెడితే సార్ మనకు కొన్ని రకాల టెస్టులు రాసి పంపారు. ఏం స్కానింగ్ చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేయించాలి, మిగతా ఏం చేయించాలని చెప్పి ఒక 2-3 రకాల టెస్టులు రాసి పంపించారు. మేము అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చేయిస్తే వాళ్ళు స్కాన్ చేశారు. ఓకే అండి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. 6 days అని చెప్పారు. ఇదిగో బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ కూడా చేయమన్నాము. బీటా హెచ్సిజీ 5 దాటాలన్నాము. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్ రావాలంటే బీటా హెచ్సిజీ చేశారు. అక్కడే చేయించుకోమన్నాం. 39,891 5 దాటితే ప్రెగ్నెన్సీ 39,000 వచ్చేసి. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్. అలాగే అప్పుడు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ స్టిల్ ఉంది, ఇంకా కూడా థైరాయిడ్ అక్కడే ఉంది, అయినా ప్రెగ్నెన్సీ తెప్పించు. థైరాయిడ్ ఉంది. ఇంకా మ్యారేజ్ అయిన కొత్తలో 1 year తర్వాత థైరాయిడ్ బయటపడిందండి. మాకు స్టార్టింగ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, బట్ మిస్క్యారేజ్ అయిందనమాట. ఎందుకైందో మాకు అర్థం కాలేదు. మధ్యలో ఒకసారి కూడా మళ్ళీ ఓకే అయింది అనిపించింది, కానీ మిస్క్యారీ ఎందుకైందో మాకు అర్థం కాలేదు. సర్లే అని చెప్పి మా ఫ్రెండ్, వాస్తవంగా చెప్పాలంటే మాకు మా ఫ్రెండ్ రూపంలో దేవుడు వచ్చి ఈ డాక్టర్ దేవుడిని మాకు చూపించారండి. వాస్తవం చెప్పాలంటే మనకి ఏదైనా సమస్య సాల్వ్ అయినప్పుడు అన్ని ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తామంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా ఫైనల్ సార్ ఇంకా మీ ఇష్టం ఏమైనా చేయండి స్వామి, నేను నీవే దిక్కు అని అంటాం. అట్లా మేము కూడా మ్యాక్సిమం ట్రై చేసిన తర్వాత మా ఫ్రెండ్ గైడ్ చేయడం వల్ల వాస్తవంగా ఆయనది ఖమ్మము, ఆయన మాకు హైదరాబాద్లో పరిచయం. మేము చదువుకునేటప్పుడు ఇద్దరం ఫ్రెండ్స్ అనమాట. లేదు సార్ వెళ్ళండి, నా మాటేనండి, మీరు చాలా సఫర్ అవుతున్నారు. ఆయన నా పెళ్ళికి వచ్చి కూడా 2-3 రోజులు మా ఇంటి దగ్గర ఉన్నారండి పాపం, అంత క్లోజ్ అనమాట మాకు. ఆయన చెప్పడం వల్ల మేము ఏం చేసినామంటే ఆయన మాట తీసేయలేక సరే వెళ్దాం రే, డబ్బులు ఏముంది, ఇప్పటికే మస్తుగా అయిపోయినాయి, ఒక 6-7 లక్షలు అయిపోయినాయి బయట, ఇప్పుడు ఏముంది పోతుందిలే, ఒక 50,000 పోయి 40,000 లక్ష కొని పోయేదేముంది, మనకు పాజిటివ్ ఏందనుకోండి, పోతే 1,00,000 వస్తే ప్రెగ్నెన్సీ, పోతే పోనీలే అని మేము వచ్చామండి. మేమైతే దేవుని వల్ల వైఎస్ బాబు సారు రూపంలో మాకు పాజిటివ్ జరిగిందండి. మేము చాలా ఇప్పటికే మా మిస్సెస్ ఆనందంతో చాలా వాళ్ళ రిలేటివ్స్ కూడా చాలా మంది చెప్పింది సార్. ఎందుకంటే నేను 4 months 5 months ఆగమని చెప్పాను. ఏం కాదు చెప్పేద్దాం, వాళ్ళు కూడా ఏముంది కన్ఫామ్ కదా, ఇంకా చెప్పుకోవడానికి ఏముంది. కాదు స్కాన్ కూడా చేయించుకోమన్నాం, కన్ఫామా కాదా, ఒకవేళ ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా తెలియాలి కదా. స్కాన్ కూడా తీయించారు, గర్భసంచిలో వచ్చింది, నార్మల్ ప్రెగ్నెన్సీ, ట్యూబుల్లో కాదమ్మా నార్మల్గా గర్భసంచిలో వచ్చిందని ఇచ్చారు. అక్కడ 6 weeks 1 day కన్ఫామ్ ప్రెగ్నెన్సీ అనేది అక్కడ స్కాన్లో చక్కగా ఇచ్చారు. అది సో 6 వారాలు ప్రెగ్నెన్సీ, వయసు 40-30 అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతున్నా కూడా ఫస్ట్లో కౌంట్ ఉంది, కానీ ఆయనకి పిల్లల ప్రెగ్నెన్సీ వచ్చింది పోయింది, తర్వాత కౌంట్ కూడా పోయింది, చివరి కౌంట్ కూడా 0కి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే కౌంట్ని తెప్పించాం, ప్రెగ్నెన్సీ కూడా తెప్పించాం. ఎన్ని రోజుల్లో? 2 నెలల్లో. 2 నెలలు. అది కూడా ఎంత? 1,20,000 కాదు, హైదరాబాద్ వెళ్తే 1,20,000 ఒక్క రోజులో అవగొట్టాడు ఆయన. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఫుడ్ ప్రోడక్ట్స్ అని బోల్ డబ్బులు పెట్టి కొనిపించారు, పేర్లు చెప్పకూడదు మనం, ఎందుకంటే ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ పేరుతో అదొక చైన్ లింక్ బిజినెస్. కణాలు పెరుగుతాయి, రక్తశుద్ధి అయిపోద్ది, నీకు ఆరోగ్యం బాగుపడిపోద్ది, అన్ని సమస్య ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మీ ఆవిడకి అది క్లియర్ అయిపోద్ది, ఇది క్లియర్ అయిపోద్ది అని చెప్పి వాళ్ళు బోల్డ్ డబ్బులు తీసేసుకున్నారు. ఇట్లా బోల్డ్ ఖర్చు పెట్టేశాడు ఆయన, 5-6 లక్షలు ఖర్చు పెట్టేశాడు వృధాగా, ఆటలకని వీటికని. చివరికి ఆ 0 ఎందుకయిందో తెలియదు. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో 5 ఏళ్ల క్రితం వచ్చిన ప్రెగ్నెన్సీ మరలా ఎందుకు పోయిందో తెలియదు. ఇప్పుడు అసలు కణాలే ఎందుకు పోయినాయో తెలియదు. ఇప్పటికైనా అర్థమైందండి మీకు? ప్రెగ్నెన్సీ అయితే కన్ఫాము, కానీ అసలు ఎందుకు వచ్చింది? మీకు ఏం చేశాను నేను? ఒక టీకా వేసాము, తర్వాత క్రిములకి టెస్టులు చేసి క్రిములకి మందులు పెట్టాము. మరి ఆ మందులు ఎవరికి ఇచ్చాను నేను? మీకు ఇచ్చానా, మీ ఆవిడకి కూడా ఇచ్చానా? ఇద్దరికి ఇచ్చారండి. ఇద్దరికి ఇచ్చాను. సేమ్ మెడిసిన్ ఇద్దరు వాడాలి కంపల్సరీ. కాకపోతే మనం మెడిసిన్ వాడేటప్పుడు
మిస్ చేయొద్దు, కంపల్సరీ కంటిన్యూషన్ ఉండాలి. మిస్ చేస్తే భర్త మిస్ చేస్తే భార్య కూడా మిస్ చేసేయాలి. ఇద్దరు భార్య మిస్ చేస్తే భర్త కూడా మిస్ చేసేయాలి. సార్ ఏం చెప్పారంటే జ్వరం వస్తే ఎవరికైనా ఇద్దరిలో ఎవరికైనా జ్వరం వచ్చినా కూడా మెడిసిన్ ఆపండి జ్వరం తగ్గేంత వరకు, మళ్ళీ జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయని చెప్పారు. బట్ ఇద్దరు ఆపాలి. మాకేం ప్రాబ్లం, జ్వరం వచ్చిన లాభడం కాదు, వేరే మందులు వాడాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ వరకు వాడేసుకుని వీళ్ళు వాడతా కూర్చుంటే కుదరదు. ఆయన ఆపాడంటే ఈవిడ కూడా ఆపాలి, ఆవిడ ఆపిందంటే ఈయన కూడా ఆపాలి. స్టార్ట్ చేస్తే ఇద్దరు స్టార్ట్ చేయాలి. అలాగా స్టార్ట్ ఎండ్. మాకైతే ఆ ఇబ్బంది ఏం రాలేదు సార్. ఎక్కడన్నా అసలు మీరు 5 ఏళ్ళ నుంచి ఎవరన్నా ఇలా చెప్పడం చూసారా మీరు? లేదు సార్. అంటే ఒక మ్యాజిక్ అయితే ఉంది కదా ఇక్కడ వాడే విధానంలో. 2 నెలల్లో కూడా డిఫరెన్స్ ఉందిగా. ఈ 2 నెలల్లోనే కూడా మీరు పూర్తి డిఫరెన్స్ చూసారు. అవునవును సార్. భర్తకి కణాల సమస్య ఉండి 0 ఉండి, భార్యకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి, నెలలు ఇర్రెగ్యులర్ ఉండి, థైరాయిడ్ ఉండి, ఒకే బిల్ల వాడిచ్చి అటు భార్య సమస్యని క్లియర్ చేశా, ఇటు భర్త సమస్యని క్లియర్ చేశా. సింగిల్ బుల్లెట్ 2 బర్డ్స్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్. చిత్రంగా ఉందా, విచిత్రంగా ఉందా, మ్యాజిక్ లాగా లేదా? ఇదే మరి చెప్పేది, అందుకే దీని మ్యాజిక్ ఫార్ములా అని చెప్పి మేము ఆల్రెడీ చాలా మంది కూడా సజెస్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మేము సక్సెస్ అయిన మాలాగా సఫర్ అయిన వాళ్ళు చాలా. అలాగని నేను మెజిషియన్ కాదు సుమా, MBBS DGO గైనకాలజిస్టు, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. ఈ మ్యాజిక్ ఎక్కడ వస్తుందంటే లాజిక్లో నుంచి వస్తుంది మ్యాజిక్. ఒక క్రిమి చేరితే ఆ క్రిమి వీర్య కణాలను తలలు తినేస్తే తల లేకుండా చేస్తుంది, తోకలు తినేస్తే తోక లేకుండా చేస్తుంది, తల తోక నాకెందుకని మొత్తం ఆకలేసి మింగేస్తే గుండు 0 చేసేస్తుంది. అదే క్రిమి భార్య అండాల దగ్గరికి వెళ్ళి అండాలని డ్యామేజ్ చేస్తే అండాలు డ్యామేజ్ అయిపోతాయి, నెలలు ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఇప్పుడు ఆ క్రిమిని పట్టుకుని మనం దానికి మందులు పెట్టి క్రిమిని తొలగిస్తే భర్త ఒంట్లో నుంచి భార్య ఒంట్లో నుంచి ఆవిడ అండాలు బాగుపడతాయి, ఈయన వీర్య కణాలు బాగుపడతాయి. క్రిమి చచ్చింది, కణాలు బతుకుతాయి. క్రిమి చచ్చింది, అండాలు డ్యామేజ్ ఆగిపోయింది, లైన్ అయిపోయారు, ప్రెగ్నెన్సీ వచ్చేసి అండాలు వీర్య కణాలు బాగుపడితే బిడ్డ వచ్చేసింది, పిండం వచ్చేసింది. చూసారా? కానీ ఈ క్రిమి అనే పదాన్ని ఏ డాక్టర్ అన్నా చెప్పారు 5 ఏళ్లలో? లేదు సార్, చెప్పలేదు. ఒక్క డాక్టర్ కూడా ప్రపంచంలో చెప్పరు. మీరు ఆంధ్ర అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఆఫ్రికాలో ఉండొచ్చు, అంటార్కిటికాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఏ డాక్టర్ కూడా క్రిముల కాన్సెప్ట్ లేదు. ఇది కొత్త ఆవిష్కరణ మనం చెప్తున్నాం. అందుకే నీకు ఎక్కడా రాని ప్రెగ్నెన్సీలు డాక్టర్ వైఎస్ బాబు దగ్గర వస్తాయి. నీకు 6 IVFలో పోవచ్చు, నువ్వు డోనార్లకు కూడా వెళ్ళి ఉండొచ్చు, సరుగేట్లకు కూడా వెళ్ళి ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ డాక్టర్ వైఎస్ బాబు దగ్గర జస్ట్ మందులతో ప్రెగ్నెన్సీలు వస్తాయి. అది కదా మ్యాజిక్. ఎందుకనంటే ఇక్కడ క్రిమి కాన్సెప్ట్ ఉంది. ఇదొక కొత్త కాన్సెప్టు, ఎవరికి తెలియని కాన్సెప్టు, ఎవరో నడవని దారి. ఈ దారిలో నీ బిడ్డ ఉంటే నీకు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా దొరకని బిడ్డ ఈ దారిలో దొరుకుతాడు. అందుకే నేను అంటున్నా, నన్ను ఫస్ట్ ట్రై చేయండి, నా దగ్గర దొరకకపోతే మిగతా చోట్లకి వెళ్ళండి. అంతే కదా? నీకు ఎక్కడ దొరకపోయినా ఇక్కడ దొరుకుతాయి, కానీ ఇక్కడ దొరకకపోతే అప్పుడు ఆలోచించవచ్చు. కానీ ఫస్టే IVFల గోదావరి, ఫస్టే ఆపరేషన్ల గోదావరి వెళ్ళి చూస్తున్నారు, ముంచేస్తున్నారు. ఆ గోదావరిలో ఆపరేషన్లు IVFలని ముంచేస్తున్నారు. లక్షలు డబ్బులు గొల్ల, ఒళ్ళు గొల్ల, పొట్టల మీద చట్టల మీద మానాల్లో సూదులేసి గుచ్చి నరకం పెడుతున్నారు. భర్తకి 0 కౌంట్ అయితే భార్యకి ఇంజక్షన్లు పొడుతున్నారు. IVFల పేరుతో భార్యకి 30-40 ఇంజక్షన్లు పొడుస్తున్నారు. డోనార్లు పేర్లతో మరి వేరే వాళ్ళ కణాలు పెట్టినా ఫలితాలు రావట్లేదు. అలాంటిది మనం చెప్పింది ఏంటి? కణాలు పోవడానికి కారణాలు ఉంటాయి, నెలసర్లు ఇర్రెగ్యులర్ అవ్వడానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు అనేవి హార్మోన్లు మాత్రమే కాదు, క్రిములు కూడా కారణాలు ఉంటాయి. C10, U10, T5 25 రకాల క్రిములు ఉన్నాయి. ఇది ఎవరు చూడలేదు, ఏ ఒక్క డాక్టర్ కూడా టెస్ట్ చేయట్లేదు. ఆ 25 రకాల క్రిముల్ని మనం టెస్ట్ చేస్తున్నాం. ఆ క్రిములకి సంబంధించిన మందుల్ని భర్తకి భార్యకి ఇద్దరికి ఇచ్చి వాడిచ్చి చక్కగా క్రిముల్ని తొలగిస్తున్నాం. ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీలు వచ్చేస్తున్నాయి, కణాలు పుట్టేస్తున్నాయి, అండాలు సెట్ అయిపోతున్నాయి, ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏం చేసాం మనం? ఆటోమేటిక్గా వచ్చేసింది. ఎప్పుడైతే ఇన్నాళ్ళు అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా ఆ క్రిమిగాడు అడ్డం పడ్డాడో, క్రిమిని మనం తొలగించాం, బిడ్డ పొట్టలోకి వచ్చేసింది. చూసారండి, చక్కగా మందులతో తెచ్చుకున్నారు. మీకు ఆ దేవుడు దారి చూపించాడు ఒక స్నేహితుడు రూపంలో. అలాగే వీడియోలు చూసి నమ్మి పోతే ఛార్జీలు
వస్తే ప్రెగ్నెన్సీ అని గద్వాల్ నుంచి ఎక్కడో గద్వాల్ అంతే కదా, ఎక్కడ అది ఏ జిల్లా అది? జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చారు, నమ్మొచ్చి ఇవాళ ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. వెరికోజిల్ ఉంది, ఆపరేషన్ చేయించుకోమన్నారు. మనం చెప్పాము ఆపరేషను, వెరికోజిల్కి ఆపరేషన్ అక్కర్లేదు, పిల్లలు పుడతారు. వెరికోజిల్కి ఆపరేషన్ చేసిన పిల్లలు పుడతారని కానీ కణాలు పెరుగుతాయని కానీ గ్యారంటీ లేదు, ఆపరేషన్ అక్కర్లేదు. మీ కణాలు పోవడానికి కారణము క్రిములు అని చెప్పి మనం సరి చేసేసాం. సో వెరికోజిల్ ఉన్న భర్తకి జీరో కౌంట్ ఉన్న భార్యకి ట్యూబుల్ లోకంలో ఇబ్బందులు ఉన్నా, మీకు చెప్తున్నా నేను, ఒబేరియన్ సిస్టులు ఉన్నా, గెడ్లు ఉన్నా, హెమరేజిక్ సిస్టులు ఉన్నా, ఫైబ్రాయిడ్లు ఉన్నా, పాలిప్పులు ఉన్నా, పీసీఓడీలు ఉన్నా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాం. క్రిములు మెయిన్, వాటిని సరి చేసుకోవాలి. వీళ్ళకి వచ్చేటప్పటికి కేవలం థైరాయిడ్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడి, అలాగే కౌంట్ అప్ అండ్ డౌన్ నుంచి జీరో కౌంట్కి వచ్చేసింది. అది జరిగింది. ఫస్ట్ టైం ఆ క్రిమ్ వచ్చి బిడ్డని డ్యామేజ్ చేసింది. అప్పుడే గుర్తించాల్సింది, ఏ డాక్టర్ గుర్తించాల. 5 ఏళ్ళు అలాగే కాలక్షేపం చేసేటప్పటికి క్రిమి పెరిగిపోయి కాలనీలు కట్టి, అపార్ట్మెంట్లు కట్టి, విల్లాలు కట్టి, చివరికి అసలు ప్రెగ్నెన్సీ రానివ్వని పరిస్థితి, చివరికి డైరెక్ట్గా విత్తనాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్లో మొక్కను నాశనం చేసింది. పురుగు కొద్దిగానే ఉంది కాబట్టి విత్తనాన్ని ఆపలేకపోయింది, మొక్క వచ్చేసింది. మొక్కని చీడాపేడా రూపంలో పైరు నాశనం చేసింది, అంటే బిడ్డను కొట్టేసినాయి. తర్వాత క్రిములు పెరిగిపోయి ఏం చేసినాయి అంటే ఇక విత్తనాన్నే తినేయడం మొదలెట్టినాయి. విత్తనాన్నే తప్పలు పుచ్చులు చేసేసినాయి, పనికి రాకుండా చేసినాయి. తర్వాత అసలు విత్తనం కనపడే స్టేజీ కూడా లేదు. అందుకే నీ కణాలు గుండుసున్నాయి. ఫస్ట్ కణాలు ఉన్నాయి, తర్వాత తగ్గిపోయినాయి, తర్వాత జీరోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏ క్రిమిని తొలగించగానే మళ్ళీ పుల్లికి వెళ్ళిపోయినాయి, మళ్ళీ బిడ్డ వచ్చేసి. చూసారా, ఈ కాన్సెప్ట్ ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గర లేదు. కేవలం రైతు ఉన్నాడు, చదువుకున్న రైతు, తర్వాత చదువుకున్న ఈ రైతు, ఈ ఇద్దరు మాత్రమే చెప్తున్నారు. మా నాన్న రైతు కాబట్టి మా నాన్న నుంచి నేర్చుకున్నాను ఇది. వ్యవసాయం చేయాలి, వ్యాపారం చేస్తే పిల్లలు పుట్టరు. ఐవీఎఫ్ల పేరుతో, ఆపరేషన్ల పేరుతో వ్యాపారం చేస్తే పిల్లలు పుట్టరు. వ్యాపారం చేసిన డాక్టర్ గారికి డబ్బులు వస్తాయి, నీకే గ్యారంటీ లేదు. డాక్టర్ గారికి 100% గ్యారంటీ, 100% నీ డబ్బులు డాక్టర్ గారి అకౌంట్లోకి వెళ్తాయి. ఇక్కడ వ్యాపారం కాదు, వ్యవసాయం చేయాలని చెప్పాను. అదేవిధంగా చక్కగా మందులు వాడిచ్చాను, ఆ పురుగును తొలగించాం. వాళ్ళ ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు న్యాచురల్గా. ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా మరి నమ్మారు, వచ్చారు, వాళ్ళ సంతానం పొందారు. పొందడమే కాదండి, దామోదర్ రెడ్డి గారు, వినీత గారు గద్వాల్ నుంచి వచ్చి ప్రెగ్నెన్సీ పొందడమే కాకుండా వయసు 40, భార్య వయసు 30, ఆవిడికి థైరాయిడ్, పీసీఓడి, భర్తకు వచ్చేటప్పటికి జీరో కౌంట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందటమే కాకుండా ఇలా పొందొచ్చు, ఇదొక మార్గం ఉంది అని అందరికీ తెలియడానికి, మిగతా వాళ్ళలో కూడా ధైర్యం కలిగించడానికి, ఆయన పడిన బాధ మరెవరూ పడకూడదు, మిగతా వాళ్ళు కూడా ఇలాంటి దారిలోకి వెళ్ళి వాళ్ళు కూడా మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకుని వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నిండాలని ఒక మంచి ఉద్దేశంతో చక్కగా ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. అలాగే ఆ బిడ్డని కూడా ఆ దేవుడు ఎలాగైతే వాళ్ళు ఇక్కడ వరకు తీసుకొచ్చి మనకు అప్పచెప్పి బిడ్డ వచ్చేదట్టు చేశారు, అదే బిడ్డ వెనకాల మనం రక్షణ కంచెలాగా ఒక క్రిముల నుంచి బిడ్డని కాపాడటానికి మందులు పెడతాం. 5 నెలల పాటు వాడాలండి. ఫస్ట్ 3 నెలలు 80% అబార్షన్లు అయిపోతాయి. 4వ నెల 5వ నెల అవకరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ 5 నెలలు మీరు గట్టిగా మందులు మన దగ్గర వాడాలి. మీరు వచ్చి ఆ మందులు తీసుకెళ్ళొచ్చు. ఎప్పటికప్పుడు ఏం స్కానింగ్ కావాలి, ఏ బ్లడ్ టెస్ట్ కావాలనేది మేము చెప్తాం, మన వాట్సాప్ ద్వారా పంపిస్తాం. మా ఫోన్ల ద్వారా మీరు కాంటాక్ట్లో ఉండి అక్కడ చేంజ్ చేసుకుని ఆ రిపోర్ట్ తీసుకుని మీరు వస్తే మీకు ఆ మందులు ఇచ్చి బిడ్డని నిలబెడతాం. 5 నెలల వరకు మన దగ్గర వాడుకోండి. ఆ తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. బిడ్డ పుట్టాక మాత్రం ఒక ఫోటో తీసి మాకు పంపిస్తే, సెల్ఫీ పంపిస్తే చాలు, మేము కూడా సంతోషిస్తాం.